మీకందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క 2025వ సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మనము ఈ యొక్క దినాన్ని వాక్యం ద్వారా అయితేనేమి, ప్రార్థన ద్వారా అయితేనేమి మనకు దేవుడు సమయం ఇచ్చినాడు. మనం ఎంతో దేవుని ఆరాధించే వారంగా ఉంటున్నాం. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా రాసిన గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను. యెషయా రాసిన గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం. దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసము వాళ్ళను కొనుడి. ఈ యొక్క వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, మరి ఒక సంవత్సరమును మాకు దయాకిరీటంగా అనుగ్రహించి తండ్రి, కొన్ని నిమిషాలు మీ యొక్క వాక్యములో నుంచి ఆలోచిస్తుండగా దేవా, నిజంగా మనుషులు మాట్లాడితే అది వ్యర్థము తండ్రి. మీరే నా నోటిని మీ బూరగా వాడుకొని ఆయన మీ విలువైనటువంటి మాటలు మా ఆత్మీయ జీవితాలకు అది సరిచేయువిగా ఉండేటట్టు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నిజంగా మీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. మీరే మాట్లాడండి ఆయన. మీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని మీరే మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొందిన మా పరలోకపు తండ్రి, ఆమేన్. సరే ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని మనము ఆలోచించినట్లయితే దేవుడు ఈ యొక్క యెషయా గ్రంథకర్తగా మనకు రాస్తున్నాడు. ఏమంటే, దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. అంటే ఇక్కడ దేవుడు ఏమి సెలవిస్తున్నాడంటే, మన దగ్గర ఏమీ లేకపోయినా ఆయన దగ్గర యొక్క వచ్చి ఉచితముగా ఆయన మనకు అనుగ్రహించినటువంటి భోజనము చేయుడు. రూకలు లేవంట, లేని వారులారా అంటున్నాడు. సో మన కాడ ఏమీ లేకపోయినా ఆయన దగ్గర వచ్చి భోజనం చేయండి లేదా తృప్తిపడండి. రండి, రూకలు లేకపోయినా ఏమి ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. సో ఏమి ఇయ్యకపోయినా ఉచితముగా అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు కదండి. మనం కూడా చూస్తాం కదా, ఏమి ఇయ్యకపోయినా ద్రాక్షరసము పానము చేయడి అంటున్నాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనమంతా ఉచితంగా ఆయన యొక్క రక్షణను మనము పొందుకున్న వారమై ఉంటున్నాం కదా. మనం ఏమన్నా దేవునికి వెల చెల్లించామా లేదా కదా? ఏమి చెల్లించలేదు కదండి. మనము ఉచితంగానే, ఫ్రీ కాస్ట్ కదా, దేవుని ద్వారా మనము ఆ యొక్క రక్షణను పొందుకోవటం జరిగినది అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా గత సంవత్సరంలో అంతయు ఆయన ఉచిత కృప ద్వారా లేదా ఆయన ఉచిత ప్రేమ ద్వారా మనల్ని సజీవులుగా ఉంచి ఈ యొక్క 2025వ సంవత్సరంలో మనం ప్రవేశింపడే చేయడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఉచితమైన కృపయే అని మనము ఎంతగానో స్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, రూకలు లేని వారులారా మీరు వచ్చి భోజనం చేయుడి, రూకలు లేకపోయినను ద్రాక్షరసము పానము చేయుడి అంటున్నాడు. సో ఆయన దగ్గర సమృద్ధి అనేది ఉంది అనేది, సంతృష్టి అనేది ఉంది. ఆ యొక్క సమృద్ధిని మనము పాలు పంచుకోర బద్దులమై ఉన్నాం. మనము విశ్వాసులుగా దేవుని నమ్ముకున్న పిల్లలుగా ఆయన దగ్గర ఆయన యొక్క జ్ఞానములో, అందుకే ఇందాక పాట పడినాం కదా, ఎదుగుము యేసుని జ్ఞానములో. ప్రతి దినము ఆయన యొక్క జ్ఞానం చేత మనము బలపరచబడుతూ ఎదగవలసిన వంటి వారమై ఉంటున్నాం కదండి. నిజమే కదా. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణ అనుభవము అది ఎంతో గొప్పది.
ఆ యొక్క రక్షణ అనేది లేకపోతే మనము నిత్య నరకానికి వెళ్ళిపోయేసిన వారంగా ఉంటున్నాం కదా. ఈ పొందుకున్నటువంటి రక్షణను మనము ఎంతవరకు కాపాడుకుంటున్నాము మన యొక్క జీవితంలో? అందుకే ఒక అతను ఏమంటాడో తెలుసా? ఒక వ్యక్తి నేను చనిపోయేంత వరకు రక్షింపబడుతూనే ఉన్నాను అంటే, అంటే మనము ఈ ఒక పాపం చేస్తాం ఒక విశ్వాసులైనప్పటికీ కూడా దాన్ని మనం ఏం చేయాలా? దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి దాని విషయమై మనం రక్షింపబడుతూ ఆ యొక్క రక్షణను కొనసాగించి చివరి వరకు కొనసాగించ బద్దులమై ఉన్నామనే విషయాన్ని ఆయన తెలియజేస్తాడు. నిజమే కదండి. మనము ప్రతిదినము చేసినటువంటి పాపములు దేవుని దగ్గర ఒప్పుకొని ఆ యొక్క పాపం ద్వారా మనము ఆ యొక్క రక్షణ అనేది దేవుడిచ్చినటువంటి రక్షణను మనము పొందుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. తర్వాత మనం ఏం ఆలోచిస్తామంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇయ్యబద్దులమై ఉంటున్నాం. అందుకే ఆయనటువంటి మాటలు తెలియజేస్తున్నాడంటే నిజంగా మనం సజీవులుగా ఈ లోకంలో ఉంచడానికి ఆయన యొక్క ఉచితమైన కృపనే అని మనము తెలుసుకునే బద్దులమై ఉంటున్నాం. మనం ఆలోచిస్తే మనం యోహాను రాసిన సువార్తలో మనము ఆలోచిస్తే ఆయన దేవుడు ఒకరి యొక్క తప్పికను తీర్చినట్లుగా మనం చూస్తాం కదండి. అక్కడ యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఒక చక్కటి మాటను చెలవిస్తున్నాడు. మనకు తెలుసు ఆ యొక్క సమరయ స్త్రీ, ఆయన అక్కడ దాహము ఉన్నట్లుగా మనం చూస్తాం కదండి. అది యేసు నాకు దాహం ఏమని 7వ వచనంలో సమరయ స్త్రీ ఒకటి నీళ్ళను చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగను. ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఆయనకు ఫిజికల్ గా ఉన్నటువంటి దాహం కంటే స్పిరిచువల్ అంటే ఆత్మీయ దాహం అనేది ఆయనకు ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తాం కదా. ఆయన ఎక్కువ ఆత్మల దాహము అంటే నశించిపోయేటటువంటి ఆత్మల పట్ల ఆయనకున్నటువంటి భారాన్ని మనము చూస్తాం. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేనిచ్చు జీవజలము ఏమని ఆమె అడుగుతుంది అనమాట. అప్పుడు ఆయన ఏమంటా అంటే అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా తప్పికొనను. అంటే ఈ ఫిజికల్ ఈ లోక సంబంధమైన నీళ్లు తాగితే మళ్ళా మనకు దప్పిక వేస్తుందంట. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెవడును తప్పికొన్నాడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. సో ఆయన ఇచ్చే నీళ్లు ఎలా ఉంటాయంట? నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్, అంటే ఇక శాశ్వతమైనటువంటి జీవము అనే విషయాన్ని మనము ఆలోచిస్తాం కదండి. నిజమే కదా. మనము నీళ్లు నిత్య జీవం ఊరేడి బుగ్గ నీటి మనం చూస్తే అప్పుడు పూర్వకాలంలో చెలిమిలు ఉంటాయి. అవి ఎంత తోవితే అంత నీళ్లు వస్తూనే ఉంటాయి కదా. ఆయన ఇచ్చినటువంటి జీవము లేదా నీళ్లు ఇంకా ఎప్పటికీ అవి ఊరేడి బుగ్గగా ఊరుతున్నాయి. అంటే బుగ్గలు చూస్తే నీళ్లు భూమిలో నుంచి ఉబుకుతుంటాయి. సో అలానే మన యొక్క జీవితము యేసుక్రీస్తు యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా ఆ యొక్క రక్షణను మనం అనుభవించినట్లయితే, ఆ యొక్క వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకున్నట్లయితే మనము ఊరేడి బుగ్గగా ఉంటాం కదండి. నీళ్లు ఎలా ఉబుకుతున్నాయో మన యొక్క హృదయంలో నుంచి దేవుని వాక్యము అలా ఇతరులకు పంచేదిగా లేదా ఇతరులకు రక్షణనిచ్చేదిగా, ఇతరుల యొక్క దాహాన్ని తీర్చేదిగా ఉందనే విషయాన్ని మనము తెలియజేసుకోవచ్చు. నిజమే కదండి. మనం ఏం ఆలోచిస్తాం? ఈ యొక్క 2024 మనకు గతించిపోయింది కదండి. తర్వాత 2025 మనకు వచ్చింది. మనం ఏం చేస్తాం? 2025 డిసెంబర్ 25 నుంచి ఆయనను స్తుతిస్తాం. ఇంకా ఈ సంవత్సరం అంతా కాపాడినాడు, ఈ సంవత్సరం అంతా దేవుని కృపలో ఎదిగాము, కాపాడినాడు అని ఆ యొక్క చివరి మాసంలో స్తుతిస్తాం. మళ్ళా
జనవరి 1 ఆ యొక్క సంవత్సరం నుంచి ఈ సంవత్సరంలోకి మార్చినాడు అనే విషయాన్ని మనం దేవుని అయిపోయాయి. ఇంకా తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, తర్వాత నవంబర్ వరకు ఇంకా దేవుని స్తుతించాం. మనమే కాదు, ఇంకెవరైనా కానీ దేవుని జ్ఞాపకం చేసుకో ఆయన మేలును. మళ్ళా ఒక డిసెంబర్ లో వచ్చిందనుకో, చివరి మాసంలో ఇప్పుడంతా కాపాడినావు, దేవునికి స్తుతులు. ఇది కాదు కదండి. దేవుడు మనం ఆరంభించినటువంటి ఆరంభశూరులు అంటారు ఆంధ్రులు కదా. ఆరంభించడం ముఖ్యం కాదు, దాన్ని కొనసాగించడం అనేది చాలా ముఖ్యం. కొందరు చూస్తాం క్రైస్తవ జీవితంలో జనవరి 1 వచ్చింది కదా అని బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తారు. తర్వాత యొక్క టెంప్టేషన్స్ వచ్చిన తర్వాత లేదా ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమంలో చిక్కుకొని మళ్ళా దాన్ని కొనసాగించలేని వారుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆరంభంలో లేదా చివరి మాసాల్లో అక్కడ ఏమీ మారలేదండి, ఊకే డేట్స్ మారినాయి అంతే, డిజిట్స్ మారినాయి. 24 నుంచి 25లోకి అలాగే వచ్చాం. ఇలా ఈ యొక్క కొన్ని వారాల తర్వాత మళ్ళా 2026 రాబోతుంది కదండి. అంతే. ఇక దేవునికి మనము ఏ విధంగా బ్రతికాము, మన యొక్క హృదయం అనే సింహాసనం మీద దేవుని కూర్చోబెట్టామా లేదా సాతానుకు చోటిచ్చామనే మనము ఆలోచించబద్ధులమై ఉంటున్నాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది దేవునికి. అదే దేవుడు ఇచ్చేటువంటి గొప్ప అవకాశంగా మనం చూస్తాం. అందుకే ఏమంటున్నాడు తెలుసా, నేను ఇచ్చు నీళ్లు నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. అంటే దేవునితో ఎల్లప్పుడూ సహవాసంగా ఆ యొక్క పరలోక రాజ్యంలో. అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో, నేను ఇచ్చు నీళ్లు అక్కడ ఆకలి అయినను దప్పు అయినను ఏమీ ఉండని ఆ యొక్క జీవితానికి మనం వెళ్ళాలంటే మనము దేవునితో జీవించాలన్నదే, ఆయనను మనం మహిమపరచాలన్నదే ఈ లోకములో ఆయన యొక్క ఉద్దేశం కదండి. దేవుడు ఎంతో చక్కగా మనకు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దేవుని మాటలు మనము విన్నప్పుడు లేదా ఆయనతో మనము జీవించబద్ధులమై ఉన్నాం. హబక్కూకు గ్రంథంలో ఒక మాట రాస్తాడు. ఏమంటాడు తెలుసా? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను అనే విషయాన్ని ఈ యొక్క గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు కదండి. ఎంత చక్కటి మాటను రాస్తున్నాడు తెలుసా? నేను యెహోవా యందు ఆనందిస్తాను. నేను మనం చూస్తాం నిన్నటి దినాన హ్యాపీ న్యూ ఇయర్ రోజు 31 దినాన ఎంతో మంది తన యొక్క ధనాన్ని వేరే కార్యకలాపాలకు వెచ్చించి ఈ లోక సంబంధమైనటువంటి ఆనందం కోసం మనం చూస్తాం. ఆ యొక్క వీధుల గెంతులు వేస్తూ అరుస్తూ సంవత్సరాన్ని మనకు ఇచ్చినాడని దేవుని జ్ఞాపకం చేసుకోరు. ఈ లోక సంబంధమైన వాళ్ళ ఆనందం అంతే. ఈ సంవత్సరంలో మనం బ్రతికాము అనే విషయాన్ని ఆలోచిస్తారు, కానీ అది ఆ బ్రతుకును ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చాడు, ఏం చేయాలా అనే యొక్క అసలు ఈ యొక్క జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, అసలు దేవుడు నన్ను ఈ యొక్క సంవత్సరము ఎందుకు సజీవ లెక్కలో ఉంచాడు ఈ యొక్క సంవత్సరంలో అనే విషయాన్ని వాళ్ళు ఆలోచించని వారుగా ఉంటున్నారు కదా. ఊకే సంవత్సరంలో బ్రతికామని ఆలోచిస్తారు, కానీ దేవుడు నన్ను ఈ సంవత్సరం ఎందుకు ఉంచాడు, ఇంకొక సంవత్సరం ఎందుకు పొడిగించాడు, నేను దేవుని పని చేయాలనా లేక ఏది ఉద్దేశం ఏంటిది మనం చూస్తాం కదండి. ఎందరో మన ప్రియులు, నాకు తెలిసినటువంటి బంధువులు అయితేనేమి ఎందరో రాలిపోయి ఉన్నారు. అసలు నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి 25 years అబ్బాయే చనిపోయినట్లుగా మనం చూస్తాం. నిజంగా యవ్వనుడు కదండి. కానీ మనకు ఎందుకు ఇచ్చాడు ఈ యొక్క జీవితాన్ని ఆలోచిస్తే దాన్ని యేసుక్రీస్తు ప్రభు పాదాల చింతపడి ఏడ్చాల మనం. నిజమే కదండి. కన్నీటితో ఆయన సన్నిధిలో మనం గడపవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవా, నిజంగా మాకు ఒక సంవత్సరం ఇచ్చారు. ఈ సంవత్సరం ఆరంభం కాదు, కానీ దాన్ని కొనసాగించడం అనేది ముఖ్య ఉద్దేశం అనేది నేను తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క
విషయాన్ని ఏమంటున్నా అంటే, ఏమి లేకపోయినా అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, గొర్రెల దొడ్లో నేను యెహోవా యందు ఆనందిస్తాను. మనకు దేవుడు అవి ఇవ్వలే, ఇది ఇవ్వలే అని ఆలోచిస్తాం కానీ దేవునికి మనము ఏమిస్తున్నాము, తర్వాత దేవుని పని, ఆయనకు సువార్త యొక్క భారాన్ని ఎంతవరకు మనము చేయగలుగుతున్నాం అనే విషయాన్ని మనం ఆలోచించ బద్దులమై ఉంటున్నాం. నేను యెహోవా యందు ఆనందించి నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషము, ఆనందము, సంతోషము అనేది దేవునిలో మాత్రమే ఉందనే విషయాన్ని ఈ యొక్క గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఏమీ లేకపోయినా, నా ఇంట్లో సరుకులు లేకపోయినా, బియ్యం లేకపోయినా, ఇంకోటి లేకపోయినా, ఏమీ లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. ప్రభువే నాకు ఆధారం, ప్రభువే నా రక్షణకర్త, ప్రభువే నాకు దిక్కు అన్నిటికీ. ఇలా ఈ యొక్క విషయాన్ని ఆయన యొక్క హృదయ సింహాసనం మీద దేవుణ్ణి కూర్చోబెట్టాడు. సమృద్ధి అనే విషయాన్ని మనము ఆలోచించబద్ధమై ఉన్నాం. యేసుక్రీస్తులు అందుకే అంటున్నాడు, రండి రూకలు లేని వారలారా వచ్చి భోజనం చేయుడి, పానం చేయుడి, ద్రాక్షారసం ఉచితంగా నేను అనుగ్రహిస్తున్నాను. అందుకే అంటారు కదండి, ఆకాశ పక్షులారా మీరు వేటి విషయం, ఈ లోక సంబంధమైన విషయాలు ఆలోచించవద్దు, మొట్టమొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అవి మీకు అనుగ్రహించబడును. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం అని నేను తెలియజేయాల్సిన బద్ధమై ఉన్నాం. చూడండి, మనము దీనికి అనుగుణంగానే లూకా రాసిన సువార్త 14వ అధ్యాయంలో దేవుడు ఒక మాటను తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం కదండి. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను. బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళినప్పుడు, వాడు అక్కడ ఉన్నప్పుడు, ఎవడైనా నా యొద్దకు వచ్చి ఆయన విషయాన్ని మనము ఆలోచించినట్లయితే ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్ ఆయన మనము ఆలోచించినట్టు బద్దలంగా ఉంటున్నాం. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన కాడి ఒకసారి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తల్లి, ఇదిగో నీ తండ్రి, ఇదిగో మీ సహోదరులు వచ్చారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, దేవుని చిత్తాన్ని జరిగించు వారే నా యొక్క తల్లి, నా సహోదరులు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. నిజమే కదండి. ఆయన ఆయన పని చేయాల. దేవుడు వచ్చినటువంటి ఈ లోకానికి వచ్చినటువంటి పర్పస్ అది. అందుకే ఆయన చిన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళు ఆ యొక్క దేవాలయంలో దేవుడు ప్రకటన చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారని వాళ్ళు ఎత్తుకుతున్నప్పుడు, అమ్మ నేను నా తండ్రి పనుల మీద ఉన్నారని మీరు ఎరగరా కదా. చిన్నప్పుడే ఆ యొక్క తను చిన్న వయసులోనే ఆయన దేవునిలో పనిలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ లోకంలో మనము ఈ లోక మనుషుల యొక్క వైపు కాదు కానీ దేవుని వైపు చూస్తూ ఆయన పని కొనసాగించ బద్ధులమై ఉన్నాం కదా. ఇంకా ఈ యొక్క వచనాలు మనం ఆలోచిస్తే, ఎదగొచ్చినప్పుడు తన తండ్రిని, తల్లి, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అనే విషయాన్ని, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు కదా. తన ప్రాణం స్వహ అంటే మనం ఎక్కువగా మన ప్రాణాన్ని, ఒక వ్యక్తి నువ్వు మరణం కాబోతున్నావు అనే విషయాన్ని తెలియజేసినప్పుడు ఎంతో దిగులుగా, ఎంతో బాధగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం కదా. అలాంటి ప్రాణాన్ని సహా నువ్వు ఉద్దేశించకుంటే, అంటే ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే, మన తల్లిదండ్రులను, మన తల్లిని ద్వేషించడం అని కాదు, కానీ ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇచ్చి, దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క స్వార్థను ప్రకటించే విషయంలో ఇవేమైనా ఆటంకములు ఉంటే వాటికంటే ముఖ్యంగా దేవుని పని చేయాలనే ఉద్దేశమే ఈ యొక్క తండ్రి అయినటువంటి దేవుడు తెలియజేస్తున్నటువంటి మనకు మాటలు. సో మనం కూడా మన ప్రాణాన్ని, అందుకే అంటాడు కదండి, ఒక తను మనకు తెలుసు, ఒక ధనవంతుడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అయితే ఈ రాత్రికి నీ ప్రాణాన్ని అడుగుతున్నా, నువ్వు సంపాదించినంత ఏ మగును కదా కదండి. మనము ఆలోచించినప్పుడు ఈ లోకంలో మనము తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి లాభము అనే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నట్టుగా మనం చూస్తాం కదా. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క, అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు కదండి. యేసుక్రీస్తు ప్రభు వారి మాదిరిగా వచ్చినప్పుడు తను చిన్నప్పుడే తండ్రి యొక్క పనులు దేవాలయాల్లో ప్రకటించడము,
తర్వాత రోగులను స్వస్థపరచడము, తద్వారా తండ్రిని మహిమపరచడము, దేవుని ఘనపరచడము అని ఆలోచిస్తే చిన్నప్పటి నుంచే తన యొక్క స్థితిని మనకు ఇప్పటికి దాదాపు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 30 ఏళ్ళు వచ్చినటువంటి వారంగా ఉన్నాం. కానీ దేవుని యొక్క పనిని ఎంతవరకు చేయగలిగాం? దేవుని స్వార్థ భారాన్ని ఎంతవరకు మనం మోస్తగలుగుతున్నాం? ఈ సంవత్సరం వస్తుంది, మళ్ళీ రేపు 26 వస్తుంది, 25 అయిపోతుంది, మళ్ళీ 26 వస్తుంది, 26 అయిపోతుంది, 27 వస్తుంది. ఇలా సంవత్సరములు గతించిపోతూనే ఉంటాయి. కానీ మనం దేవుని యొక్క పనిని ఎంతవరకు స్టార్ట్ చేయగలం? స్టార్ట్ చేశాం, తర్వాత ఎంతవరకు దాన్ని కొనసాగిస్తున్నాం కంటిన్యూగా, లేదా దాన్ని ఆఫ్ చేసి అలాగనే వదిలేసే వారంగా ఉన్నామా? ఆరంభసూరులుగా ఉంటున్నామా, లేదా దాన్ని అంతం వరకు కొనసాగించే వారంగా ఉంటున్నామా లేదనేది మనకు ముఖ్య ఉద్దేశంగా మనం చూస్తాం. తర్వాత మనము ఆలోచించినట్లయితే మత్తయి రాసిన సువార్తలో ఒక మాట వ్రాయబడి ఉంటది, చూద్దామండి. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే 12:46 ఆయన జనసమూహం మాట్లాడుతుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరునియు ఆయనతో మాట్లాడ గోరుచున్న వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరునియు నీతో మాట్లాడ వలన నీ వెలుపల నిలిచిన్నారు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతులు చెప్పి అని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరును, నా సహోదరియు, నా తల్లియు అని. సో వండర్ఫుల్ వర్డ్ కదండి ఈ మాట. చాలా చక్కగా రాస్తున్నాడు ఈ మాటను దేవుడు కదా, యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన ఏమంటున్నా అంటే, సొంత తల్లి సహోదరులు వచ్చినారు, అయినా కూడా అందుకే ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? ఆయన శిష్యుల వైపు చేయి చాచి, సో శిష్యుల వైపు చేస్తున్నారు, వీరు నా తల్లి నా సహోదరులయ్యా, వీరు నా కోసం కష్టపడుతున్నారయ్యా, నా తండ్రి నిమిత్తము నేర్చుకుంటున్నారు అని వారి వైపు చేయి చాపుతున్నా అంటే చూడండి కదా, ఎంతటి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో దేవుని పిల్లలకు, లేదా దేవుని పని చేసే వారికి ఎంతటి వంటి వాల్యూ ఇస్తున్నాడో దేవుడు మనం ఆలోచిస్తే వీరయ్య. సో ఒక ముఖ్యమంత్రి వచ్చినాకో, లేదా ఒక ప్రధానమంత్రి వచ్చినాకో, మనల్ని స్టేజ్ మీదకి పిలిచినా అంటే ఎంత ఘనత తెలుసా? వాళ్ళ కుటుంబాన్ని కింద కూర్చోబెట్టి నిన్ను పిలిచినాకో ఎంత ఘనత. సో అందుకే ఏమంటున్నాడు తెలుసా, ఎవరయ్యా నా శిష్యులు ఎవరు, నా తల్లి ఎవరు? నా తండ్రి చిత్తము చొప్పున చేయు వాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనేను కదా. సో తండ్రి చిత్తము, సో ఆయన ఉద్దేశం వల్ల తండ్రి చిత్తము నెరవేర్చడము, ఈ లోకములో దేవుని పని చేయడము, సువార్త తెలియని వారికి తెలియజెప్పడము, నశించే ఆత్మలను రక్షించడము. అందుకే అంటాడు కదండి, మనం కూడా, నేను ఇదాకా ఒక మన్నాడు, ఎందుకు మన జీవితాన్ని పొడిగించాడంటే ఆయన ఒక రాస్తాడు, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో, నశించేదాన్ని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాడు. అది మన యొక్క జీవిత పర్పస్. ఇప్పుడు దేవుడు మనల్ని ఉంచడానికి కూడా అదే మన జీవిత యొక్క పర్పస్. ఒక సంవత్సరాన్ని మనం పొడిగించడానికి అదే మన యొక్క పర్పస్, దేవుడు మనం ఈ లోకంలో ఉంచడానికి కదా. మనం చూస్తాం, నశించిపోతున్నటువంటి గొర్రెలు ఎన్నో ఎదురు చూస్తున్నాయి కదా. అందుకే అంటాడు ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో, చెట్టు యొద్ద గొడ్డలి వేరు ఉంచబడింది, ఫలించకపోతే. అందుకే అంటాడు, ఈ సంవత్సరమైనా చూద్దామయ్యా, ఒక్క సంవత్సరం ఫలించకపోతే నరికి అగ్నిలో వేయబడ్డ సిద్ధంగా ఉంటున్నాం కదండి. మనము ఫలించాలా, ఈ లోకంలో దేవుని స్వార్థ భారాన్ని మొయ్యాలా అన్నదే ఆయన యొక్క ఉద్దేశము కదండి. అబ్రహాం కూడా మనం చూస్తాం, ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే, నీ బంధువులను, నీ యొక్క వారిని, నీ తల్లిదండ్రులను విడిచి నేను చూపించు దేశంలోకి వెళ్ళుము అనే విషయాన్ని ఈ యొక్క దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. తర్వాత అబ్రహాము గారు వెళ్ళాడు కదండి. వెళ్ళిన తర్వాత ఆ యొక్క దేశంలో ఎవరో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, చూపించు దేశం అంటున్నాడు అంతే. వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అబ్రహాం వెళ్ళి అక్కడ తన యొక్క జీవితాన్ని ప్రారంభించి దేవునికి నిలబడ్డాడు కాబట్టి ఆయన ఈరోజు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. మనం చూస్తాం, ఆయనకు వచ్చినటువంటి పరీక్షలు, ఎన్నో ఆటంకములు, ఇబ్బందులు, స్వార్థ ప్రకటించడంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, అన్ని తన యొక్క
తన యొక్క వృద్ధాప్యంలో ఇచ్చినటువంటి కుమారుల్ని సైతము దేవుడు పరీక్షించినటువంటి మనం ఆలోచిస్తాం కదండి కదా. అలాంటి శ్రమలు మనకు వస్తున్నాయి సువార్త ప్రకటించే విషయంలో, ఈ లోక భారాన్ని మోసేటువంటి. కానీ వాళ్ళను మనం మాదిరిగా ఉంచుకున్నప్పుడు అబ్రహాము తర్వాత అందుకే అంటాడు, నువ్వు ఇసుక వేస్తే రాలని జనము నీకు అనుగ్రహిస్తాను. ఎంతటి దేవుడు ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని ఆయన పాద సన్నిధిలో మనము ఎత్తుకోవాల్సిన వాడు. అందుకే నా కాడిని మోయండి, నాగటి మీద చేయి వేసి వాడు వెనక తట్టు చూడకుండా వెళ్ళిపోవాలి తప్ప ఆ వెనక ఏముందో ఇంకా ఏముందో మనం చూస్తాం. లోతు భార్య కదా, వెనక తట్టు చూసినాడు, అయిపోయా ఉప్పు స్తంభము అయిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ లోకంలో మనం ఇంకా ఈ యొక్క జనవరి మాసంలో దేవుని యొక్క తట్టు చూస్తూ వెళుతూ ఆయన పని చేయడానికి నాగడి మీద చేయి వేసిన తర్వాత దాన్ని ఆరంభించాం. తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క వాగ్దానం మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మనం తీసుకొని దాన్ని మనము కొనసాగించాల. ఆరంభించినప్పుడు అందుకే అంటారు కదండి, ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ప్రారంభిస్తాం కదా కదా ప్రారంభించినప్పుడు ఇల్లు మధ్యలో ఆగిపోతే అందరూ నవ్వుతారండి. నిజమే కదండి. వాళ్ళు ఊరికే ప్రారంభించారు కానీ పని చేయలేకపోయారు కదా, అవమాన పాల వారంగా ఉంటున్నాం కదా. నిజమే కదా. ఒక నిర్ణయం ఈ సంవత్సరంలో మనం ఈరోజు జనవరి 1 రోజు ఒక వాగ్దానం తీసుకుంటాం కదా. తీసుకున్న తర్వాత దాన్ని మనము ఎక్కడ ఉంచుతామో, ఏమి ఇచ్చావరో మళ్ళా 31వ సంవత్సరం తారీఖున మనం దాన్ని ఆలోచిస్తాము. ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం ఇచ్చా, ఈ సంవత్సరం. ఎంతటి క్రైస్తవ జీవితం అనేది ఎంతగా ఉందో మనం ఆలోచిస్తే విశ్వాసులే కొందరు చేసేవారుగా ఉన్నారండి ఈ విషయాన్ని కదా. కాబట్టి మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ప్రారంభించేటారు అంతం వరకు కొనసాగించేవాడే అది ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తాం. తర్వాత మత్తయి రాసిన సువార్తలో ఒక మాట రాయబడింది, 16వ అధ్యాయం 24వ వచనంలో మనం ఆలోచిస్తే, నేను చదువుతున్నాను 16:24 వచనం. అప్పుడు యేసు తన శిష్యుల వైపు చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోడినలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. తన ప్రాణము రక్షించుకుని వాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకును. ఇలా ఈ యొక్క వాక్యాన్ని అండర్లైన్ చేసుకున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవడం మనం ఏందో తెలుసా, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకుంటాడు. ఎంతటి ప్రాణం అండి. ఈ లోకంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంటే 80 ఏళ్ళు నివసించిన తర్వాత ఈ లోకపు యాత్ర జీవితాన్ని మనము ముగించి వెళ్ళిపోవాలండి కదా. వెళ్ళిపోవాల్సినటువంటి మనము ఆయన పని చేస్తే నీ కొరకు నీతి కిరీటం అనేది ఉంచబడి ఉంది, ఎదురు చూస్తూ ఉంది. ఆయన బహుమానం ఎదురు చూస్తూ ఉంది కదా. దానికి మనం ప్రయాసపడాలన్నారు. ఇక్కడ మనం 3 విషయాలు మనం ఆలోచిస్తే, తన్ను తాను ఉపేక్షించుకోవటం అంటే కంప్లీట్ గా మనం సరెండర్ కావడం, దేవునికి మన యొక్క జీవితాన్ని అప్పగించుకోవడం, మన యొక్క హృదయ సింహాసనం అనే వాటి మీద దేవుణ్ణి కూర్చోబెట్టడం. సాతాను కాదు కానీ ప్రతిదినము దేవుని మహిమపరుస్తూ ఆయనను గణపరుస్తూ మన యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇవ్వడం కదండి. కొందరు ఏం చేస్తారు తెలుసా, ఈ ఆస్తులు నావే, ఈ బిల్డింగ్ నావే, ఈ ఫ్లాట్లు నావే 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 అని మనము మన స్వతహా మన యొక్క అంటే మన సెల్ఫిష్నెస్ ను మనము పొగడుకోని వారమై ఉన్నాం కాదు. కానీ దేవుడు, ఇది నాకు దేవుడు ఇచ్చాడు, ఇది దేవుడు నాకు అనుగ్రహించాడు కాబట్టి నేను దేవుని మహిమపరచాలా, తర్వాత దేవుని మహిమపరుస్తూ నేను ఆయన స్వార్థ పని చేయాలా, ఆయన పని చేయడమే నా యొక్క జీవిత ఉద్దేశము అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఉపేక్షించుకోవడం మనల్ని అంటే మనల్ని తగ్గించుకొని దేవుణ్ణి ఆనర్ చేయడం, దేవుని మహిమపరచడం. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారు, నా తండ్రిని నేను ఈ లోకంలో మహిమపరచడానికే వచ్చాను అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం కదండి. సంవత్సరంలో వస్తాయి పోతాయి, ఇది రొటీన్ లైఫ్, అంటే డిజిట్స్ మారినాయి అంతే. మనం ఏమన్నా ఒక ఎత్తు పెరిగినామా, ఒక ఎత్తు తగ్గినామా లేదు. కానీ డిజిట్ ఓన్లీ డేట్లు ఒక్కడే మారినాయి, కానీ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళా బద్దులమై ఉంటున్నాం. తర్వాత రెండవదిగా మనం ఆలోచిస్తే సిలువనెత్తుకొని, సో సిలువ అనేది మనం చూస్తాం ఆయన యొక్క మరణానికి గుర్తు. సో మనం ఈ లోకంలో కంప్లీట్ గా చనిపోవడం అంటే ఈ లోకమైనటువంటి ఆశలు, ఈ లోకమైనటువంటి ధనాపేక్షలు, శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని కంప్లీట్ గా ఏమంటే నా తండ్రి వల్ల పుట్టినవి కావు అనే విషయాన్ని
మొదటి యోహాను రాసిన సువార్తలో తెలియజేస్తాడు ఆ విషయాన్ని. చిరిరాశ, నేత్రాశ ఇవన్నీ మనం కంప్లీట్ గా సిలువ వేయాల, చంపివేయాల వాటిని కదా. సో అందుకే ఏమంటాడంటే తన సిలువని ఎత్తుకొని రెండో విషయాన్ని ఆలోచించినట్లుగా మనం చూస్తాం కదా. మనకు సిలువను ఎత్తుకున్నప్పుడు ఎన్నో అవమానాలు, కష్టాలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా సంభవించేట్టుగా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే కరెక్ట్ గా స్వార్థ భారాన్ని ముగించే స్థితిలో మనకు వెళ్ళిపోతున్నాం కదండి. ఎంతో కష్టమైన స్థితులు మనం చూస్తాము. మణిపూర్ అయితేనేమి, తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఒరిస్సా అయితేనేమి మనం రోజు ప్రార్థన చేస్తూనే ఉంటాం కదా. కాబట్టి ఎన్నో ఇబ్బందులు మనం స్వార్థకు వెళ్ళినప్పుడు అది నేను ఎంతగానో మన ప్రియులు చేస్తున్నటువంటి పరిచయం బట్టి ఎంతో సంతోషిస్తున్నాను కదా. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు అవమానిస్తారు, ఇబ్బందులు పెడతారు, తర్వాత ద్వేషిస్తారు. అందుకే ఏమంటారు తెలుసా, నా నిమిత్తము తన ప్రాణము సహా పెట్టబద్దులమై మనం ఉంటున్నాం కదా. నిజమే కదండి. అందుకే ఏమంటారు తెలుసా, నా నిమిత్తము తన ప్రాణమును పెట్టుబడి దాన్ని కాపాడుకోండి. ఏందండి ఈ లోకంలో చనిపోతాం మనకు ఒకవేళ, తర్వాత నిత్య జీవము. అందుకే నేను చెప్పినది నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్ దేవుని యొద్ద మనకున్నదని ఒక దృఢ విశ్వాసము అనే విషయాలు మనం చూస్తాం. తన ప్రాణము పెట్టు వెనకాడకపోవటంగా ఏదొచ్చినా నేను ఈ రోజు నిర్ణయం తీసుకున్నాను నేను అది అన్నప్పుడు దానికి మనము కొనసాగించబద్దులమై ఉంటున్నాం. రాబో కాలంలో ఎన్నో క్లిష్టపడుతూ రాబోతున్నాయి. మనం అనుకుంటున్నామా ఈ లోకం ఈ సంవత్సరం, అందుకే మన జనవరి 1 అంటే ఎందుకు తెలుసా, ఈ సంవత్సరము హ్యాపీగా ఉండబోతుంది, సంతోషంగా ఉండబోతుంది అని మనము గంతులు వేస్తాం. లేదండి, ఈ సంవత్సరం ఇంకా ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు రాబోతున్నాయి. అది దేవుని విషయంలో. ఎందుకంటే ప్రజెంట్ పరిస్థితుల్లో మనం చూసినప్పుడు మనకు తెలుసు ఈ విషయాలు. కాబట్టి ఎన్నో ఒకప్పుడు ఇలా సువార్త భారం ఫ్రీగా ఉండేదో ఇప్పుడు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో మారుతుందో మనం చూస్తే ఈ యొక్క సంవత్సరంలో దేవుని యొక్క పరిచర్య అనేది ఎంతో క్లిష్టంగా రాబోతుంది. కానీ దాన్ని మనం మనసులో పెట్టుకొని మన ప్రాణం సహితము దానికి పెట్టబద్దులమై ఉంటున్నట్టుగా మనం చూస్తాం కదా. ఈ యొక్క అబ్రహాం గారి జీవితంలో చూసినప్పుడు, వెళ్ళినప్పుడు, ఒబే అయినప్పుడు, దేవునికి విధేయత చూపినప్పుడు తను ఎంతగా ఆశీర్వదించి విశ్వాసాలకు తండ్రిగా చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం చూస్తే గళతీయులకు రాసిన పత్రిక నేను ముగిస్తాను. గళతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాటను రాయబడి ఉంటుంది. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని దేవుని కొరకు వినియోగించాలనేదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం, ఆయన కొరకు. అందుకే ఏమంటాడంటే గళతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చదువుతున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుతున్నాను కదండి. నిజమే కదా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే ఇక్కడ పౌలు గారు ఏం తెలియజేస్తున్నారంటే, ఇక నేను జీవించువాడను నేను కాదు, క్రీస్తు ప్రభు వారు. మనం చూస్తే ఈ లోకంలో ఆయన సిలువ ఎత్తుకుని వెళ్ళినప్పుడు ఎన్నో ఇబ్బందులు, శ్రమలు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు, అందుకే అంటున్నాడు ఆయన ఒక పౌలు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. క్రీస్తు అంటే యేసు క్రీస్తు ప్రభు వారే నా యందు జీవిస్తున్నాడు, ఇక జీవించువాడని నేను కాదయ్యా. అంటే మన యొక్క జీవితం, మన యొక్క రోల్ మోడల్ లైఫ్ మనం ఆలోచించినప్పుడు క్రీస్తును మనలో ఇతరులు బద్దులై ఉన్నారు. నిజంగా వాళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఆయన యేసుక్రీస్తులా జీవిస్తున్నాడు అనే స్థితికి మనము వెళ్ళిపోవాలి. ఈ యొక్క సంవత్సరం ప్రారంభంలో దేవుడిచ్చినటువంటి కృతజ్ఞతలు చెప్పడం కాదు, కానీ దాన్ని మనము ఆయన యొక్క భారాన్ని మనం మోయాలా, ఆయన మనము ఇతరులకు ప్రకటించాలనేదే. అప్పుడే ఆయనకు సంతోషం కదా. దేవుని యొక్క పని చేసి మనం తనువు చాలించినప్పుడే దేవుడు ఎంతగానో సంతోషించబద్దులై ఉంటున్నాడు. మనం చూస్తాం కదండి లూకా రాసిన వార్తలో తప్పిపోయిన దేవునిలో ఉన్నటువంటి 99 మంది కంటే తప్పిపోయిన ఒక్క గొర్రె విషయమే ఎంతో సంతోషం అంట కదా. ఒక్క గొర్రె విషయమే 99 పక్కన పెట్టాడు, కానీ ఒక్క విషయంలో పాపి మారితే పరలోక రాజ్యంలో సంబరాలు చేసుకుంటారంట దేవదూతలు కదండి. ఇంతకంటే దేవుని మనం సంతోషపెట్టే భాగ్యమే ఉంటుందండి కదా. దేవుణ్ణి మనం సంతోష పెట్టాలంటే ఈ లోకంలో ఆత్మల దాహము, ఆత్మల కోసం ఆయన దేవుడి యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి యొక్క చిత్తాన్ని ఈ విధంగా నెరవేర్చి, అందుకే ఆయన ఏమంటారు తెలుసా, సమాప్తమైనది కదండి.
ఎంత చక్కటి మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. సమాప్తమైనది. తను చేసినటువంటి, తనకు దేవుడికి అప్పగించినటువంటి పని సమాప్తమైనది అనే విషయాన్ని దేవుడు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. మనకు ఈ యొక్క సంవత్సరంలో ఒక విషయం అనుకుంటాం, నేను ఈ పని చేయాలా, నూతన వాగ్దానంలో ఇది ఈ నిర్ణయం తీసుకున్నాను అని మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేవుని దగ్గర డిసెంబర్ 31వ తేదీ సమాప్తమైనది దేవా, నేను ఈ విధంగా అనుకున్నానని ఎంతమంది మనం చెప్పగలగాం? ఆలోచిస్తే మనమే ఆలోచించబోయే వారంగా ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఈ యొక్క సమయాన్ని మన జీవితాలు సరిచేసుకుంటూ ఆయన స్వార్థ పనిలో మనం వెళ్ళాలని తెలియజేస్తూ దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్. ప్రార్థించబద్ధులమై ఉంటున్నాం.